పప్పు బీరకాయ. కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, పప్పు. ముందుగా బౌల్ తీసుకొని పప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని అవన్నీ ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. పప్పుని శుభ్రంగా వాష్ చేయాలి. పప్పుని ముందుగా కుక్కర్ తీసుకొని బీరకాయ ముక్కలు, అలాగే టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, పప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. అవన్నీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలకి పట్టేలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అవన్నీ ఒకసారి ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. అలాగే ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టాలి. కుక్కర్ మనకి 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద ఉంచాలి. 3 విజిల్స్ చూడండి. మనకు విజిల్ వచ్చిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, పప్పు బీరకాయ ఎంత చక్కగా ఉడికిందో. చూడండి, చాలా బాగా ఉడికింది. పప్పు గుత్తుతో పప్పును మెత్తగా చేసుకోవాలి. అవన్నీ కొంచెం బాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద తెపాల పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపులు, 4 వెల్లుల్లిపాయలు రబ్బలు, కరివేపాకు వేసుకొని అవి బాగా వేపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని తాలింపులో వేసుకోవాలి. చూడండి, పప్పు ఎంత చక్కగా ఉడికిందో. పప్పు బీరకాయ చాలా చక్కగా ఉడికింది. చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.